హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎటిజెడ్ వాయిస్. సో గాయస్, ఈరోజు నేను ముందుకు వచ్చాను ఒక మంచి వీడియోతో. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు గాయస్, నేను చాలా డేస్ నుంచి కంటెంట్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఆల్మోస్ట్ 2-3 months అయింది నేను కంటెంట్ అప్లోడ్ చేసి. కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను కంటెంట్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే గాయస్, ఈరోజు నుంచి నేను అట్లీస్ట్ డేకి 1 వీడియో అయితే నేను పక్కా అప్లోడ్ చేస్తాను. అట్లీస్ట్ 1 వీడియో ఇన్ అ డే పక్కా నేను చేసి అప్లోడ్ చేయడానికి అయితే నేను పక్కా ట్రై చేస్తాను. సో గైస్, మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రిడ్జింగ్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా ఫ్రిడ్జింగ్ అనేది ఒక హార్డ్వేర్ ప్రోటోటైప్ని మనం తయారు చేసే ముందు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్ వాడి మనం ఆ హార్డ్వేర్ ప్రోటోటైప్ని ఆ సాఫ్ట్వేర్లో మనం అసెంబుల్ చేసి దాని యొక్క అవుట్పుట్ని మనం చెక్ చేసుకుంటాం. సో మనం ఒక పర్మనెంట్ హార్డ్వేర్ ప్రోటోటైప్ అంటే లైక్ హార్డ్వేర్ ప్రోటోటైప్స్ అంటే ఆర్డినో బోర్డ్స్ వాడి కొన్ని హార్డ్వేర్ ప్రోటోటైప్స్ చేస్తుంటాం కదా. సో ఇలాంటి హార్డ్వేర్ ప్రోటోటైప్స్ని మనం బయటన అంటే రియల్ లైఫ్లో మనం అసెంబుల్ చేసి ఇంప్లిమెంట్ చేసే ముందు ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ టూల్ వాడి మనం ఆన్లైన్లోనే మనం సిమ్యులేట్ చేయొచ్చు. ఇలా సిమ్యులేట్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకొని ఒకవేళ ఆన్లైన్ సిమ్యులేషన్లో మనకి అన్నీ కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత మనం రియల్ లైఫ్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో గాయ్స్, ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ మనకైతే ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే కాదు. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కొంత మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ గాయ్స్, నేను ఈ వీడియోలో మీకు ఈ సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఒక్క 1 రూపీ కూడా మీరు ఇందులో పే చేయక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఫుల్గా ఫ్రీగా మీకు అయితే డౌన్లోడ్ అవుతుంది. సో గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయ్స్, ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద లింక్ కనిపిస్తుంది కదా. నేను మీకు ఈ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలా అయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ వచ్చేసి డ్రైవ్ పేజ్. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడ్ అయిన ఫైల్ మీకు డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది. అండ్ డౌన్లోడ్ సెక్షన్లోని మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ZIP ఫైల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఫ్రిడ్జింగ్ ZIP ఫైల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఫ్రిడ్జింగ్ ZIP ఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు WinRAR ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ డెస్టినేషన్ పాత్ అనేది అడుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి మనకు ఒక డెస్టినేషన్ పాత్ అయితే కంప్యూటర్ అయితే ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తుంది. మనకు అది వద్దు, మనం వేరే డెస్టినేషన్లో సేవ్ చేసుకోవాలన్నా కూడా సేవ్ చేసుకోవచ్చు. నేనైతే లోకల్ డిస్క్లో సేవ్ చేస్తాను. అండ్ నేమ్ వచ్చేసి ఫ్రిడ్జింగ్ అని ఇస్తాను. అండ్ ఓకే క్లిక్ చేయగానే మీకు ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను, మీకు అది చూపిస్తాను. సో ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రిడ్జింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు అందు మీద క్లిక్ చేయగానే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. ఇందు మీద మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫ్రిడ్జింగ్ అంటే దీన్ని ఏమంటుంది, సెటప్ ఫైల్ అనమాట. సో ఇక్కడ మీకు సెటప్ ఫైల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇందు మీద క్లిక్ చేయగానే ఫ్రిడ్జింగ్ అని ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుంది. సో ఇది మన సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సిస్టమ్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. అన్ని రిసోర్సెస్ అయితే అది ఇన్స్టాల్ చేసుకుంది ఫైల్ ఇట్ సెల్ఫ్. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ యొక్క ఓవర్వ్యూ. సో ఫ్రెండ్స్, మనం ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఈ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేయాలి, దీనిలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ సమ్ బేసిక్ మినీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ కూడా మనం డెఫినెట్గా చేద్దాం. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టండి, మర్చిపోకండి. Thank you so much.